హాయ్ ఫ్రెండ్, అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉండడానికి అసలు కారణాలు ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి, అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే 18 స్వర్ణ మెట్లు వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులు 18 స్వర్ణ మెట్లు అనుమతించరు. 18 స్వర్ణ మెట్లను 10 నెట్టాంబడి అని అంటారు. హిందూ మతం ప్రకారం శబరిమల అయ్యప్ప స్వామి నివాసం ఉండేందుకు 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, 4 వేదాలు 18 మెట్లుగా మారగా, అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టుకు ఒక్కో అడుగేస్తూ స్థానాన్ని అధిష్ఠించారు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే తెరుచుకుంటాయి. అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 ఉంటాయి. అందుకు గల అసలు కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామివారికి 18 బంగారం మెట్లకున్న ప్రత్యేకత ఏంటి? ఆ మెట్ల వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకున్న ప్రాముఖ్యత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను 10 నెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. అష్టదశ దేవతలెవరంటే మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుక పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిణి. తొలి 5 మెట్లను కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా పరిగణిస్తారు. 6 నుంచి 14 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా భావిస్తారు. అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మోహం, మాస్తర్యం, దంభను సూచిస్తాయని పరిగణిస్తారు. 3, 15, 18 3 మెట్లు సత్వం, రాజసం, తామసంను సూచిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.